ఈరోజు పంచాంగము. తేదీ ఆగస్టు 5, 2024 సోమవారము. క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణమాసము, శుక్లపక్షము. తిథి శ్రావణమాస శుక్లపక్ష ప్రతిపద, అంటే మాసం శ్రావణమాసము, పక్షం శుక్లపక్షము, తిథి ప్రతిపద. ప్రతిపద లేదా పాడ్యమి తిథి సూర్యోదయాత్ పూర్వమే ప్రారంభమై సాయంత్రం 6:03 వరకు ఉంటుంది. తదుపరి ద్వితీయ తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రము ఆశ్లేష నక్షత్రము మధ్యాహ్నం 3:20 వరకు ఉంటుంది. ఆ తర్వాత మఖా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు యోగము వ్యతిపాత యోగము ఉదయం 10:37 వరకు ఉంటుంది. ఈరోజు కరణము భవకరణము సాయంత్రం 6:03 వరకు ఉంటుంది. ఈరోజు సూర్యోదయము ఉదయం 5:58, సూర్యాస్తమయము సాయంత్రం 6:46. చంద్రోదయము ఉదయము 6:29, చంద్రాస్తమయము సాయంత్రం 7:37. సూర్యోదయ సమయంలో కర్కాటక లగ్నం ఉంటుంది. సూర్య నక్షత్రము ఆశ్లేష. ఇప్పుడు నక్షత్ర పాద ప్రారంభ మరియు అంత్య సమయాలను గురించి చూద్దాం. ఆశ్లేష నక్షత్ర 3వ పాదము ఉదయము 8:49 వరకు. ఆశ్లేష నక్షత్ర 4వ పాదము మధ్యాహ్నం 3:20 వరకు. మఘా నక్షత్ర మొదటి పాదము రాత్రి 9:53 వరకు. మఘా నక్షత్ర 2వ పాదము రేపు తెల్లవారుజామున 4:28 వరకు. ఈరోజు ముహూర్తాలను గురించి తెలుసుకుందాం. రాహుకాలం ఉదయం 7:34 ప్రారంభమై 9:10 వరకు ఉంటుంది. ఇది అశుభ సమయం. యమగంట కాలము ఉదయం 10:46 ప్రారంభమై మధ్యాహ్నం 12:22 వరకు ఉంటుంది. యమగంట కాలం కూడా అశుభ సమయం. గుళికా కాలము మధ్యాహ్నం 1:58 ప్రారంభమై 3:34 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11:56 ప్రారంభమై 12:48 వరకు ఉంటుంది. ఇది శుభ సమయం. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:48 ప్రారంభమై 1:39 వరకు ఉంటుంది. మళ్ళీ 3:21 ప్రారంభమై 4:12 వరకు ఉంటుంది. ఇది కూడా అశుభ సమయం. వర్జము రేపు తెల్లవారుజామున 4:28 నుంచి 6:14 వరకు ఉంటుంది. ఇది కూడా అశుభ సమయం. ప్రదోష కాలము సాయంత్రం 6:46 ప్రారంభమై 9:03 వరకు ఉంటుంది. ఇది శివారాధనకు అత్యుత్తమ సమయం. ఈ రోజు గండమూల నక్షత్రాలున్నాయి, అంటే ఆశ్లేష మఖా నక్షత్రాలు ఉన్నాయి. కాబట్టి సిజేరియన్ ముహూర్తాలు లేదా సి సెక్షన్ ముహూర్తాలు ఉండవు. నార్మల్ డెలివరీ చేయించుకోవచ్చు. ఈరోజు లగ్నాంత సమయాలను గురించి తెలుసుకుందాం. కర్కాటక లగ్నము ఉదయం 5:58 ప్రారంభమై 6:48 ముగుస్తుంది. సింహ లగ్నము ఉదయం 6:48 వరకు. కన్యా లగ్నము 8:54 నుండి 11 వరకు. తులా లగ్నము 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 వరకు. వృశ్చిక లగ్నము మధ్యాహ్నం 1:10 నుంచి 3:23 వరకు. ధను లగ్నము మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 5:30 వరకు. మకర లగ్నము 5:30 నుంచి రాత్రి 7:20 వరకు. కుంభ లగ్నము 7:20 నుంచి రాత్రి 8:58 వరకు. మీన లగ్నము 8:58 నుంచి 10:34 వరకు.
మేషలగ్నము రాత్రి 10:34 నుండి 12:19 వరకు. వృషభ లగ్నము రాత్రి 12:19 నుంచి 2:20 వరకు. మిథున లగ్నము మధ్యరాత్రి 2:20 నుంచి రేపు తెల్లవారుజామున 4:32 వరకు. మళ్ళీ కర్క లగ్నము రేపు తెల్లవారుజామున 4:32 నుంచి 5:58 వరకు. ఈ రోజు హోరా సమయాల గురించి తెలుసుకుందాం. ఈ రోజు సోమవారం కాబట్టి చంద్రహోరతో సూర్యోదయం అవుతుంది. చంద్రహోర ఉదయం 5:58 నుంచి 7:02 వరకు ఉంటుంది. శనిహోర 7:02 నుంచి 8:06 వరకు ఉంటుంది. గురుహోర ఉదయం 8:06 నుంచి 9:10 వరకు. కుజహోర 9:10 నుంచి 10:14 వరకు. సూర్యహోర 10:14 నుంచి 11:18 వరకు. శుక్రహోర 11:18 నుంచి 12:22 వరకు. బుధహోర మధ్యాహ్నం 12:22 నుంచి 1:26 వరకు. చంద్రహోర 1:26 నుంచి 2:30 వరకు. శనిహోర మధ్యాహ్నం 2:30 నుంచి 3:34 వరకు. గురుహోర మధ్యాహ్నం 3:34 నుంచి 4:38 వరకు. కుజహోర సాయంత్రం 4:38 నుంచి 5:42 వరకు. సూర్యహోర 5:42 నుంచి సాయంత్రం 6:46 వరకు. ఈరోజు మనం పూజలో చెప్పుకోవాల్సిన సంకల్పాన్ని తెలుసుకుందాం. ఓం విష్ణు 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 50 కోటి యోజన విస్తీర్ణ మహీమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్య ప్రదేశే స్వగృహే సమస్త దేవతా గోబ్రాహ్మణ హరిహర చరణ సన్నిధౌ శ్రీమద్భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్తే తృతీయ శ్వేతవరాహ కల్పే 28తమే కలియుగే ప్రథమ చరణే 1500తమే వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన క్రోధీనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే ప్రథమీ తిథౌ సోమవాసరే ఆశ్లేషానక్షత్రే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే శుభముహూర్తే అని మన గోత్రనామాలు చెప్పుకొని మనము ఏ పూజ చేస్తున్నామో ఎందుకోసం చేస్తున్నామో చెప్పుకొని పూజ ప్రారంభించాలి.